బిగ్ బాస్ నుంచి కాల్ రావడంతో పాటు ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసింది ఓ కంటెస్టెంట్. ఇక హౌస్లోకి అడుగు పెట్టడం ఖాయం అనుకుంది. షాపింగ్ కూడా చేసింది. అక్కడ ఎలాంటి కంటెంట్ ఇవ్వాలో కూడా ప్రిపేర్ అయిపోయింది. తాను పడ్డ బాధలు, కష్ట నష్టాలను చెప్పుకుంది. తాను హౌస్లోకి వెళ్ళడం వల్ల తనకేం ఉపయోగం ఉన్నా లేకపోయినా కంటెంట్ మాత్రం కొదువ లేకుండా ఇస్తానని కూడా చెప్పింది. ఇక ఫిక్స్ అనుకుంటున్న తరుణంలో సారీ అని చెప్పేశారు బిగ్ బాస్ వాళ్ళు. ఇలా ఫైనల్ లిస్టులు చాలామంది పేర్లే గల్లంతు అవుతున్నాయి. బిగ్ బాస్ వల్ల అమర్దీప్కి అంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా అతని భార్య తేజస్విని గౌడ బిగ్ బాస్ 8కి వెళ్తుంది అంటే అది అంత నమ్మబుల్ కాని విషయమే. కానీ చాలామంది బిగ్ బాస్ రివ్యూవర్స్ తేజస్విని గౌడ వస్తుందని ప్రకటించేశారు. కానీ ఆమె 99.99% రాదుగాక రాదు. మరోవైపు కన్ఫర్మ్ కంటెస్టెంట్ అనుకున్న వైజాగ్ బ్యూటీ రేఖా బోస్కి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేశారు బిగ్ బాస్ మేకర్స్. యాదమరాజు, మై విలేజ్ షో అనిల్, బర్రెలక్క, కుమారి ఆంటీ వీళ్ళందరినీ ఇంటర్వ్యూతోనే పక్కన పెట్టేశారు. అయితే నేడు బిగ్ బాస్ 8కి సంబంధించి ప్రోమో వచ్చింది. ఇందులో సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ 8 ఆట ప్రారంభం కాబోతుందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే విచిత్రం ఏంటంటే మరో 10 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుండగా ఇప్పటి వరకు కూడా కంటెస్టెంట్స్ ఫైనల్ కాకపోవడమే విశేషం. మొదటి 25 మందిని హౌస్లోకి పంపడానికి ఫైనల్ లిస్ట్ రెడీ చేయగా ఆఖరి నిమిషంలో రికమెండేషన్లు ఎక్కువగా రావడంతో మళ్ళీ లిస్టు మార్చి ఆల్రెడీ సెలెక్ట్ అని చెప్పిన వాళ్ళని సైతం పక్కన పెట్టి ఆ రికమెండేషన్ కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపిస్తున్నారట. దీంతో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యామని సంబరాలు చేసుకుంటూ షాపింగ్లు కూడా పూర్తి చేసిన సెలెక్టెడ్ కంటెస్టెంట్స్ లబోదిబో అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో నుంచి ఏకంగా 4గురిని హౌస్లోకి పంపిస్తుండడంతో లిస్టులో చాలానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అసలు సెప్టెంబర్ 1 ఆదివారం నాడు బిగ్ బాస్ స్టేజ్పై కనిపించే వరకు కూడా ఎవరు ఉంటారు, ఎవరిని పక్కన పెడతారన్నది సస్పెన్స్గా మారింది. మనకు అందిన సమాచారం ప్రకారం నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ప్రస్తుతానికి ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. రీతో చౌదరి, విష్ణుప్రియ, సౌమ్యరావు, నిఖిల్ ఈ 4గురు కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షోలో చేస్తున్నవారే. ఇకపోతే అంజలి పవన్, ఊర్మిళ చౌహాన్, బెజవాడ బేబక్క, యష్మి గౌడ, సాకేత్, యాక్టర్ కయ్యం, యాక్టర్ అభిరామ్ వర్మ, సోనియా సింగ్ వీరితో పాటు ఆల్రెడీ ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసి అగ్రిమెంట్పై సంతకం చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న కంటెస్టెంట్ మరో 4గురు ఉన్నారు. ఆ లిస్టు చూస్తే నటి సనా, ఇంద్రనీల్, తేజస్విని గౌడ, అభినవ్ గోమటం ఈ 4గురు బిగ్ బాస్కి సెలెక్ట్ అయిన ఫైనల్ లిస్టులో ఉన్నారు. కానీ వెళ్తారా లేదా అన్నది చివరి వరకు సస్పెన్సే. వీరితో పాటు శ్వేతా నాయుడు, రవి శివతేజ, అక్షిత, అమృత ప్రణయ్, బంచిక్ బబ్లు ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కానీ హౌస్లోకి అడుగుపెట్టే వరకు కూడా వీరిపై నమ్మకాలు లేవు. అయితే బెజవాడ బేబక్క అనూహ్యంగా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం. మరి ఆమెను బిగ్ బాస్ స్టేజ్ పైకి పంపిస్తారా లేదంటే హోటల్ గదికే పరిమితం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.